రాజకీయ దుర్బుద్ధితో శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం, మహా అపచారాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 28/9/2024న శనివారం ఉదయం 9 గంటలకు గోకుల పారిజాతగిరి బైపాస్ ఎంట్రన్స్ ఆర్చి దగ్గర నుండి పాదయాత్రగా శ్రీవారి మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు ముత్తైదువులతో బొట్లు పెట్టుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకొని రాష్ట్రమంతా సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని, తిరుపతి లడ్డు వివాదం త్వరగా తొలగిపోవాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, మేడవరపు విద్యాసాగర్, బీవీఆర్ చౌదరి, ముప్పిడి వీరాంజనేయులు, ముప్పిడి శ్రీను, కాసరి తులసిరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు ఎల్వీఆర్, సంకు సురేష్, నీకూరు కిషోర్, అయినాల వెంకటరమణమూర్తి, మేకా రమాదేవి, నిట్ర సుబ్బలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు బత్తిన చినచలమ శ్రీను, విరవెల్లి సోమేశ్వరరావు, చింత అనిల్ గౌడ్, అమ్మానిలయం శ్యామ్, చిప్పాడ వెంకన్న, కంచర్ల విష్ణు, కెమ్మెంశెట్టి మల్లిబాబు, షేక్ జిలానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, సొసైటీ హాస్పిటల్ దేవాలయ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ అనుబంధ సంస్థల వారు, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొన్నారు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం అలాగే పట్టణంలోని వైఎస్ఆర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ కొత్తయులతో బొట్లు పెడుతూ, స్వామి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి, నీతో ఆటలాడుకునే పరిస్థితిని తెగించారు. ఈరోజు ఆ పరిస్థితి తెగించారు. అటువంటి పరిస్థితి రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని, గౌరవాల్ని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియుగదేవమైన నీతోనే పరాచకాలు ఆడుతున్నారు. దోషుల్ని శిక్షించమని కోరుతూ మరి అందరం కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు లక్ష్మి గారు, ఇన్ఛార్జి మరి విజయరాజు గారు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మరి అనేక మంది కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చాలామంది హిందూ మతత్వాలు అవనియండి, సాధువులు అవనియండి, పండితులు అవనియండి, చాలామంది, నేను ఈరోజు అనకూడదు కానీ మతి భ్రమించి మాట్లాడే విధంగా, ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఈ రోజున మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీయవలసింది ప్రతిపక్షం. ఈ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన ఈ తప్పుని ఆయన నిలదీస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అంటే ఈ రోజు ఉన్నది జగన్ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా? చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం దెబ్బలాడుతుంది. ఇవాళ ప్రభుత్వం తప్పు చేసి ప్రతిపక్షం మీద నెట్టివేసి వాళ్ళు దెబ్బలాడుకొని వాళ్ళే ప్రక్షాళన చేసుకుంటున్నారు. అసలు ఈ రోజున జరిగిన ఇష్యూకి, నెయ్యిలో తేడా జరిగిన ఇష్యూకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ సంబంధం ఏంటి? జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 15, 20 తారీఖుల్లో కొత్త ఈవోని పెట్టినారు. రాష్ట్రం అంతా పరిపాలిస్తున్నారు. మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వారిని పరిపాలించుకుంటున్నారు. మరి జూలై 15న నెయ్యి వస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు